ముందుగా ఎవరైతే కొత్తగా రైస్ కార్డ్ అప్లై చేశారో వారికి జనవరి నెల నుంచి రైస్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇప్పటివరకు రైస్ అనేది తీసుకోకపోతే మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఎండిఓ ఆపరేటర్ వద్దకు వెళ్ళి మీరు రైస్ అనేది తీసుకోవచ్చు. ఇక టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే ఎవరైతే కొత్తగా రైస్ కార్డ్ అప్లై చేశారో లేదంటే స్ప్లిట్టింగ్ అప్లై చేశారో వారు ఎలాంటి అప్లికేషన్ నంబర్ లేకుండానే ఏఈపీడీఎస్ యాప్‌లో వారి యొక్క రైస్ కార్డ్ నంబర్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇకపోతే ఈ లాగిన్ అనేది వాలంటీర్‌కి మాత్రమే ఉండడం జరుగుతుంది. ముందుగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏఈపీడీఎస్ యాప్‌లో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ యాప్ లింక్‌ని అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తున్నాను. అక్కడ నుండి మీరు యాప్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా వాలంటీర్ లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంది. అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత డివైస్ పేరు అయితే సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ కనెక్ట్ చేసిన డివైస్ పేరు అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్లస్టర్ ఐడి అయితే అడుగుతుంది. ఆ క్లస్టర్ ఐడి అంటే వాలంటీర్ క్లస్టర్ ఐడి అయితే ఎంటర్ చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత వాలంటీర్ పేరు అయితే రావడం జరుగుతుంది. ఆ వాలంటీర్ పేరు పైన అయితే క్లిక్ చేసి స్కాన్ ఎఫ్పి అని అయితే క్లిక్ చేయండి. తర్వాత యాక్టివ్ స్కానర్ పైన అయితే క్లిక్ చేసి వాలంటీర్ బయోమెట్రిక్ అయితే వేయవలసి ఉంటుంది. అలా బయోమెట్రిక్ వేసిన తర్వాత మ్యాచ్ అయితే ఈ విధంగా అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని అయితే రావడం జరుగుతుంది. ఓకే పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా కార్డ్స్ అని అయితే ఒక ఆప్షన్ అయితే ఉంది. డిస్ట్రిబ్యూషన్ లొకేషన్ పక్కనే కార్డ్ అని అయితే ఒక ఆప్షన్ అయితే ఉంది. అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత రైస్ కార్డ్ నెంబర్ అని ఎదురుగా సెలెక్ట్ రైస్ కార్డ్ అని అయితే ఇవ్వడం జరిగింది. అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత రీసెంట్గా మీ క్లస్టర్ పరిధిలో ఎవరికైతే స్ప్లిట్టింగ్ కానీ లేదంటే కొత్తగా రైస్ కార్డ్ కానీ అప్లై చేశారో వారి యొక్క రైస్ కార్డ్ నెంబర్లు అనేవి ఇక్కడ ఉండడం జరుగుతాయి. ఒకరి నెంబర్ పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఆ రైస్ కార్డ్ హోల్డర్ పేరు అలాగే వారి యొక్క రైస్ కార్డ్ నెంబర్ కూడా పైన అయితే డిస్ప్లే అవుతుంది. వాలంటీర్ డీటెయిల్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి. అలాగే వారి యొక్క అడ్రస్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా వివరాలు అయితే డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మీరు కార్డ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి వారి ఇంటి దగ్గర క్యాప్చర్ లొకేషన్ అయితే చేసి డేటా అయితే సబ్మిట్ చేయొచ్చు. ఈ విధంగా వాలంటీర్ లాగిన్లో మీరు కొత్తగా రైస్ కార్డ్ లేదా స్ప్లిట్టింగ్ అప్లై చేసిన వారి యొక్క రైస్ కార్డ్ నెంబర్ అనేది తెలుసుకోవచ్చు.